ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థన చేసుకొని అంశంలోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ కృప, నీ వాత్సల్యతను బట్టి నాయన, నీ పేరాపను బట్టి ఆశ గురించి మాట్లాడగల సమర్థుడివి, శక్తి గలవాడివి నీవే. నేనైతే మనిషిని, నా వల్ల ఏం కాదు. పరిశుధాత్ముడా, నువ్వు మాట్లాడి నిన్ను నువ్వే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని నా ప్రభుని ప్రియ కుమారుడైన నజరేతులో పుట్టిన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యుడైన పౌలు గారు ఫిలిప్పీ అను పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తున్న పత్రిక. సువార్త దండయాత్ర చేస్తూ వారిలో ఉన్న ప్రతి అవయవతను, వారిలో ఉన్న లోటును, దేవుని కృపను పట్టి ఆయన వారికి రాస్తున్న లేఖ ఇది. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే పౌలు గారు చక్కగా మాట్లాడుతున్నారు. ఈ రెండిటిని ఇరుకునబడి ఉన్నాడట. దేని మధ్యలో? సువార్థికుడు కానీ, సేవకుడు కానీ, అధికారుల దగ్గరను, దేవుని దగ్గరను ఆయన దేవుని పనిచేస్తూ అనేక మంది అధికారులు ఇబ్బందులను బట్టి ఆయన ఉన్నాడు. రెండోది, సాతాను అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తుంది కనుక సాతాను ఇబ్బందులను గురించి కూడా ఆయన జయించుతున్నాడు. మొట్టమొదటిది, దేవుని పరిచర్యలో ఆయన పరిశుధాత్మను పొందుకొని ఆయన అనేక మందికి సువార్తను ప్రకటించుతూ దైవ సేవకులకు హెచ్చరికలు చెబుతూ ఆయన జీవించుతున్న రోజుల్లో మాట్లాడుతున్న మాట ఇది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 23వ వాక్యము. రెండిటి మధ్యనంటే పరిశుధాత్మతోనూ అలాగే సాతాను పడదోయబడిన ఆత్మ శోధనతోనూ ఆయన నలిగిపోతూ ఉన్న రోజులవి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా ఆయన ఏమంటున్నాడంటే, నేను రెండిటి మధ్యను ఉన్నాను అంటున్నాడు. మరి నీవు రెండిటి మధ్యను ఉన్నావా? ఎలా ఉన్నావు? నీ పరిస్థితి ఎలా ఉంది? నీ స్థితి ఎలా ఉంది? నువ్వు గొప్ప దైవ సేవకుడివి, నీవు దేవునితో నిత్యము ఉంటున్నావా? పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు ఎంతో మేలు. ఎందుకని? అనేకుల గురించి విజ్ఞాపన చేయాలి, పవిత్రతలోను పరిశుద్ధతలోను ఎంతో చకచక్యంగా నేర్పరిగా లోకములో జీవించాలి. అందుకనేమన్నాడు, మీరు పావురాలు వలె ఉండండి. పాము నీడ కానీ లేకపోతే పాము కొంచెం ఆకు అలికిడి అయినా కానీ ఎమ్మటనే జాగ్రత్త పడిపోయింది. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మీరు పావురం వలె నిష్కలంకముగా దేవుని బిడ్డలైన మీరు, దేవుని పని చేస్తున్న మీరు పవిత్రతతో ఉండాలి అని కోరుచు ఈ ఫిలిప్పీ అను పట్టణంలో ఒక సంఘానికి రాస్తున్నాడు చక్కని లేఖ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. సంఘము దేవునిది, పరిచారకుడిలో లోపము ఉన్నది కనుక రాశాడు. నిత్యము మనము దినదినము పరీక్ష చేసుకుంటూ ఉండాలి. పరీక్ష చేసుకొని ఎడల మనము దేవునిలో జీవించలేము. ఆయన ఏమంటున్నాడు? ఆశతో ఉన్నాడంట. నాకు ఆశతో ఉన్నాను. ఎవరితో ఆశతో? దేవునితో గడపాలని నిత్యము ఆశ. 12 మంది అపోస్తులు కూడా సువార్తను ప్రకటించి మళ్ళీ రాత్రిపూట ప్రభువైన యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినట్లుగానే ఈ 12 మంది కూడా ప్రార్థన చేసేవారు. మరి మనమైతే నేను ఈ మధ్యనేనండి
ప్రార్థన నైట్ పూట అనేకుల గురించి విజ్ఞాపన చేస్తున్నాను. అంతకుముందు పగలు ఏకాంత ప్రార్థనకి వెళ్ళేవాడిని. అయితే అక్కడ ఏమన్నారంటే, అక్కడున్న అధికారులు, అక్కడున్న ఉద్యోగస్తులు అందరూ ఏమన్నారంటే, రైల్వే యార్డ్లోకి వెళ్తాను, అక్కడున్న వాళ్ళందరూ అన్నారు ఇక్కడికి రావద్దు, ఇక్కడ ప్రార్థన చేయొద్దు అంటే నేను మానివేశాను. మళ్ళీ ఈ మధ్య రాత్రులు నా ఇంటిలోనే నేను ప్రార్థన చేసుకుంటున్నాను అనేకుల గురించి. అంతకుముందు బయటికి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము కూడా నీవు ప్రార్థనలో గడపాలి, క్రీస్తుతో ఉండాలి. మన ఆశ అది. ఈ భూమి మీద ఆశలు ఈ పండగల్లో ఎక్కడ సెమీ క్రిస్మస్ జరుగుతున్నాయా, అక్కడ ఏదో ఇస్తారు అని ఆశతో పరిగెడుతున్నావు, అది పొరపాటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, నీ ఆశ పరలోక రాజ్య సింహాసనం మీదే నీకు ఆశ ఉండాలి. నిత్యము దేవునితో మాట్లాడుతూ ఉండాలి. మన ఆశలు భూమి మీదే ఉంటున్నాయి. గతంలో కూడా ఒకసారి చెప్పుకున్నాం. ఎలా చెప్పుకున్నాం? మట్టిలో నుంచి వచ్చాము కనుక ఈ భూమి కిందే ఉంటుంది కనుక కింద ఉన్న ఆలోచనలే మనకుంటాయి. పరలోక రాజ్యం ఆలోచనలు పరిశుద్ధాత్మ హృదయములో ఉండి చెప్పే మాటని మనము గ్రహించము, వినము. అందుకని అంటున్నాడు, ఆత్మ చెప్పు మాట చెవుగలిగిన వాడు వినుగాక అని చెప్తున్నాడు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి, నీవు నిజమైన క్రైస్తవుడివి, నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. మరి పైనున్న వాటిని వెతుకుతూ నిత్యము దేవునితో మాట్లాడుతున్నావా? ఇక్కడ పౌలు బ్రతుకుట క్రీస్తే. ఎందుకని క్రీస్తు అన్నాడు బ్రతుకుట? దేవుని పరిచర్య చేయాలి కనుక, దేవుని పరిచర్య చెయ్యాలి కనుక బ్రతుకుట క్రీస్తే. మరణించితే ఆయనకు లాభం. ఎందుకని? ఈ శ్రమలన్నీ పోతాయి, సాతాను శోధనంతా పోయిద్ది, అలాగే చుట్టుపక్కల లోకులు మాట్లాడే శోధన కూడా పోయిద్ది. వీరెండిటి మధ్యను నలిగిపోతూ ఉన్నాడు. అందుకని ఆయన ఆశ అయితే దేవుని పని చేస్తూ దేవునితో ఉండాలని ఆశ. చూడండి, ఇక్కడ ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనములో కూడా హనోకు 60 ఏండ్ల వాడై బ్రతుకుచు మెతుషెలాను కనెను. హనోకు మెతుషెలాను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడిచెను. చూడండి, 300 ఏండ్లు ఇక్కడ ఎంతో హనోకు దేవునితో నడిచాడు. ఆదికాండము, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఆదికాండము 5వ అధ్యాయము 21వ వాక్యము. మెతుషెలను కనిన తరువాత హనోకు 300 ఏండ్లు ఆయన దేవునితో నడిచాడు. ఆయన ఏం పని చేయలేదంటారా? బ్రతకటానికి మరి భూమి మీద ఎన్నో బ్రతుకు తెరువు పనులకి హనోకు వెళ్ళి పని చేయలేదా అండి? చేశాడు. పొలం దున్నాడు, పంట పండించాడు, బిడ్డలను చూసుకున్నాడు, భార్యని చూసుకున్నాడు, మరి బిడ్డల్ని కన్నాడు. దేవుని ప్రేమను పొందుతూ దేవునితో నిత్యము ఆయనతో నడిచాడు. మరి ప్రియమైన వారులారా, మరి నీవు నడుస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. నీవెలా ఉన్నావు? నిత్యము కూడా నిత్య రాజ్యానికి నీవు వారసత్వాన్ని కోరుకొని నీవు మెతుషెలను కనిన తర్వాత ఈయన చక్కగా దేవునితో నడిచాడు. చక్కగా హనోకు దేవునితో నడిచి దేవునితో మాట్లాడుతూ దేవునితో నిత్యము జీవించుతున్నాడు. మరి నీవు ఎట్లా ఉన్నావు? నీ పరిస్థితి ఎలా ఉంది? నీ స్థితి ఎలా ఉంది? నీ విశ్వాసవే. మరి ఇంతకుముందు దైవ సేవకుల గురించి చెప్పుకున్నావు, ఇప్పుడు విశ్వాసి గురించి చెప్పుకుంటున్నావు. నువ్వు ఎక్కడి వరకు ఉంటున్నావు? నువ్వు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ దేవునితో నీవు కలిసి ఉంటున్నావా? ఆలోచించు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకో. పాస్టర్ కూడా ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే మందకి మాదిరిగా ఉండాలి. మందకి మాదిరిగా ఉండలేకపోతే
నీవు వ్యర్థం. విశ్వాసులు మనల్ని గమనిస్తూ ఉంటారు. విశ్వాసులే ఈ రోజుల్లో ఎంతో 3 పూటలు ప్రార్థన చేస్తున్నాడు. 3 పూటలు ప్రార్థన చేస్తూ దేవునిలో వారు గడుపుతున్నారు. మరి నీవెలా ఉంటున్నావు? నీవెలా ఉంటున్నావు? హనోకు వలె ఉంటున్నావా? పౌలు వలె ఉంటున్నావా? జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యము కూడా నీవు ఎలా ఉంటున్నావని పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకోనకపోతే మనము ఇక్కడ లోకములోనూ అలాగే దేవుని దగ్గరను తీర్పు తీర్చడానికి తీర్పరై ఉన్నాడు. ప్రజలు తీర్పు తీరుస్తారు, అలాగే దేవుని 12 మంది అపోస్తులు తీర్పు తీరుస్తానికి ఉంటారు. అదిగో ఆ 12 మంది గోత్రాలలో తీర్పు తీరుస్తానికి మొట్టమొదటిగా ఒక తీర్పరి అయిన పౌలు గారు ఈ పత్రికను రాస్తున్నాడు. ఎంత చక్కగా రాశాడు. బ్రతుకుట క్రీస్తే, మరణించుట మేలు. నేను 2 మధ్యలో ఇబ్బంది పడుతున్నాను, రెండిటి మధ్యలో. చూడండి, పరిశుధాత్మని పురిగొలిపి పరిశుధాత్మతో నీ ఉండాలని ఆశ, కోరిక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇంకొక మాట చూసుకుందాం. 1 కొరింథీ 9వ అధ్యాయము 10వ వాక్యం. కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాను. దేనిని చెప్తున్నాడు? మన కొరకు చెప్తున్నాడు. ఎందుకని చెప్తున్నాడు? అవును, మన కొరకే ఈ మాట రాయిచున్నాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మందలో ఉన్న కాపరి మంద పాలు తాగుట ఆశీర్వాదకరమే. అయితే ఆశీర్వాదకరమైన నీ మందలో పాలు ఎంతో ఆశతో నువ్వు తాగుతున్నావు. ఆ మంద గురించి నీ విజ్ఞాపన చేస్తున్నావా? అలాగే నీకు ఇస్తున్న 10వ భాగముని నీవు 10వ భాగం తీస్తున్నావా? నీకు ఇస్తున్న 10వ భాగముని నీవు 10వ భాగం తీసి ఆ 10వ భాగముని, ప్రియమైన వారులారా, పంట రైతు ఆకాశము నుంచి వర్షము కురిసిద్దని ఆశతో, నమ్మకముతో ఆయన పంట భూమిని దున్నుతాడు. అలాగే దైవ సేవకుడు కూడా, ప్రియమైన వారులారా, హృదయం అనే భూమిని దున్నుతూ ఉంటాడు వాక్యమను ఇత్తనాలు వేయుటకు. నీవు ఆశతో నీవు సువార్తని ప్రకటిస్తున్నావా? పౌలు వలె ఆశ, ఈ ప్రాణి పరలోక రాజ్యము చేరాలి అనే ఒక ఆశ, కోరిక, పట్టుదలతో నీవు ఉంటున్నావా? లేదంటే మనము వారంలో ఒక బుధవారం దర్శించటానికో గృహాలు, లేదంటే వారికి అనేక రకాలుగా నీవు కానుకలు తెమ్మని నువ్వు చెప్తే నీ మీద అభిమానము, ప్రేమ పోయి అసూయ కలుగుద్ది. ప్రార్థన చేస్తే నీ కాళ్ళ దగ్గరికి అన్నీ వస్తాయి, నాకు వస్తున్నాయి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము కూడా నీ ఆశ ఎలా ఉంది? చేను దున్ని పంట పండించిన రైతు ఆ పంటలో, భూమిలో పండిన పంటలో ఉన్న ధాన్యమును తింటాడు. అలాగే దైవ సేవకుడు కూడా ఆ కానుకలు మితముగా తీసుకోవాలి. నీవు 10వ భాగం తీస్తున్నావా? ఆ 10వ భాగముని నీవు పేదలకి, ఎదవరాండ్లకి, ఏమండి, అలాగే దిక్కులేని వారికి, నీకు మొట్టమొదటిగా బాప్టిజం ఇచ్చిన పాస్టర్కి, మిగతాది నీవు దేవుని పని కొరకు వాడాలి. నీకు జీతం ఇస్తున్నాడు, ఆ జీతములో 10వ భాగముని 5 భాగాలు చేయాలి. మొట్టమొదటిగా పరదేశులకి ఇవ్వాలి, రెండోది ఎదవరాళ్ళకి ఇవ్వాలి, మూడోది నీ దైవ సేవకునికి ఇవ్వాలి, నాలుగోది నీ మీటింగులు, దైవ సేవకుడు ఒక మీటింగులు పెడుతుండగా ఆ మీటింగులకి ఉపయోగించాలి. ఆ తర్వాత
ఆ మీటింగులకు వచ్చిన దైవ సేవకులకు కానుకలు ఇవ్వాలి. నీ దశమ భాగం అలాగా చేయాలి. నీకు దశమ భాగం ఇస్తున్నారు, నీవు అందులో దశమ భాగం తీయాలి. అది దేవుని పని కొరకు, దేవుని బిడ్డల కొరకు, అలాగే యదోరాండ్ల కొరకు, దిక్కులేని వారి కొరకు అవి వాటికి ఉపయోగించాలి. నీవు దశమ భాగం తీయవు, ఎదటివాడు దశమ భాగం నీకు ఇవ్వాలి. అది నీకొక ఆలోచన. ఆ ఆలోచన దయచేసి తీసివేసుకొని మందలో ఉన్న గొర్రెలు పాలు నువ్వు తాగుతున్నావు, మంచిదే, మందకి మాదిరికరంగానూ ఉండాలి. ఒక దైవజనుడు చెప్పాడు, ఆయన 5 భాగాలు తీస్తానండి, నేను అందుకని ఇంత వర్ధిల్లుతున్నాను, నేను ఎక్కడికి వెళ్ళను, నా దగ్గరికే వస్తాయి, నాకు వచ్చిన కానుకను నేను న్యాయముగా తీసుకొని మళ్ళీ అందులో నా దశమ భాగం దేవునికి ఇస్తాను. చూడండి, ఈ రోజున దైవ సేవకుడు అలా చేస్తే ఏమాత్రం కూడా నీ బిడ్డలో చదువుల విషయంలో అప్పు చేయవు, సంఘం చర్చి కట్టడం విషయంలో అప్పు చేయవు, సంఘంలో ఏ పనికైనా నీవు అప్పు చేయవు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఒక దైవజనుడు కలిసి నేను అప్పు చేశానయ్యా అంటున్నాడు. అప్పు ఎందుకు చేయాలి? అప్పు నువ్వు చేయాల్సిన పని లేదు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకోండి, నిత్యము కూడా నీవు నిత్య రాజ్యానికి నీవు వారసుడివై ఉండాలి, వారసురాలివై ఉండాలి. జ్ఞాపకం చేసుకో. నిత్యము కూడా నీవు పౌలు వలె స్వార్థను ప్రకటించుతూ, సాతానుని జయించుతూ, పరిశుద్ధాత్మని పొందుకుంటూ, పరిశుద్ధాత్మలో నీవు జీవించాలి. మొట్టమొదటిది. అలాగే రెండోది వచ్చినప్పుడు ఇక్కడ హనోకు దేవునితో నడిచాడు, దేవునితో ముఖాముఖిగా ఉన్నాడు. ఇది విశ్వాసులు చేయాల్సిన పని. దేవునితో నడవాలి, దేవునితో జీవించాలి. ఈ విశ్వాసి అయిన హనోకు కుటుంబాన్ని పోషించుకుంటూ దేవునితో నడుస్తూ, ఆయన దేవుని కృపను పట్టి ఆయన వచ్చినప్పుడు హనోకుని దేవునితో తీసుకుని వెళ్ళాడు. మరి నీవు కూడా అలాగే ఉండాలని ఒక ఆశ. ప్రియమైన వారులారా, దైవ సేవకుడు కూడా పౌలు వలె ఉండాలి, మందకి మాదిరికరంగా జీవించాలి. అలాగే ప్రియమైన వారులారా, చేను దున్ని పంట పండించిన తరువాత ఆ పంటలో ఉన్న ఆహారంని నువ్వు తినవచ్చును, అయితే అది కూడా న్యాయంగా ఉండాలి. న్యాయముగా నీవు తిని అందులో నీకిచ్చిన దశమ భాగములో మరి నీవు కూడా దశమ భాగము తీసి నేను చెప్పినట్లు కాదు, ఇది పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటే చెప్తున్నాను, నేనైతే ఒట్టివాడిని, నా వల్ల కాదు. ఈ మాట కొరకు ఆశ అనేది నేను ప్రార్థన చేయగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు పరిశుద్ధాత్ముడు చెప్పాడు, ఆశ గురించి చెప్పు అని. నీ ఆశ ఎక్కడుంది? ఈ భూమి మీద ఆశ నీకు వ్యర్థం. నీ విశ్వాసులని పరలోక రాజ్యము తీసుకెళ్లాలని ఆశతో నీవు సంఘం కట్టావా, లేకపోతే బతకటానికి నువ్వు వచ్చి సంఘం కట్టావా? నువ్వు ఎలాగ కట్టావు? బతకటానికి వచ్చి నువ్వు సంఘం కట్టావా? బంధువులను ఏర్పాటు చేసుకొని సంఘం కట్టావా? కులస్తులను ఏర్పాటు చేసుకొని సంఘం కట్టావా? నువ్వు ఎలా కట్టావు? ఆలోచించు. అంతకుముందు కూడా ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ మాట్లాడింది. నువ్వు ఎలా వచ్చావు? మా నాన్నగారు సంఘం కట్టాడు, నేను చూడాలని వచ్చాను అనుకుంటున్నావా? నీకు పిలుపుందా? జ్ఞాపకం చేసుకో. అలాగే ప్రియమైన వారులారా, ఇది రెండో ప్రసంగం అనుకోండి. అంతకుముందు కూడా హెచ్చరికలతోనే మాట్లాడాడు, ఇది రెండో ప్రసంగం అనుకోండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆశ నీ పిల్లలను చదివించాలని,
ఎంత ఆశతో నీ బిడ్డల మీద శ్రద్ధ తీసుకుంటున్నావో అలాగే విశ్వాసులను నీ బిడ్డలుగా భావించావు కనుక, నీ గర్భమున పుట్టారు కనుక బాప్టిస్మమిచ్చు నీళ్లతో మరి వారిని పరలోక రాజ్య సింహాసనము దగ్గరికి తీసుకొని వెళతానికి నీవు కుతూహలంతోనూ ఆశతోనూ నా బిడ్డలు సింహాసనము దగ్గర ఉండాలి, వారిని తీసుకొని నేను దేవుని సింహాసనం యొద్దకు వెళ్ళాలని ఒక కోరికతో నీవు ఉంటున్నావా? ఎలా ఉంటున్నావు? పరిశీలించుకో. నీ హృదయం ఎలా ఉంటుందో పరిశీలించుకో. ప్రియా దైవ సేవకుడా, ఆలోచించు. నా మాటలు కాదు, నేను చెప్పే అంతటి వాడిని కాదు. ఆలోచించు. నీ మందని నీవు మేపుకొని తీసుకొని వచ్చి నీ దొడ్డిలో పెట్టుకున్నట్లుగా నీకు అప్పజెప్పిన విశ్వాసులను మందను నీవు ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవదేవుడైన యెహోవా సింహాసనం యొద్దకి వారిని నీవు తీసుకొని వెళుతున్నావా? జ్ఞాపకం చేసుకో, ఆలోచించు. ప్రియమైన వారులారా, నన్ను దయతో క్షమించండి, ఎందుకంటే రేపు తీర్పు ఉన్నది. బ్రతకటానికి నువ్వు పరుగులు తీస్తే రేపు దానికి లెక్క ఉన్నది. పాస్టర్కి కుటుంబాన్ని బట్టి లెక్క ఉంది, సంఘాన్ని బట్టి లెక్క ఉంది, తను నడవడికని బట్టి లెక్క ఉంది. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. పనివారు కొద్దిమందే. ఎక్కడికి వెళ్ళినా కానీ పనివారు కొద్దిమందే అంటున్నారు. అయితే ఇందులో పిలుచుకోబడిన వారే నిజమైన పనివారు అని దాని భావం. పనివారుని దేవుడైన యెహోవా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు పిలుచుకున్నాడు. 12 మందిని పిలుచుకున్నాడు కదండి. గతంలో చెప్పుకున్నాం, అందరికీ తెలిసిందే ఈ వాక్యం. మోషేని పిలుచుకున్నాడు ఇశ్రాయేలులను కాపాడటానికి. 12 మందిని పిలుచుకున్నాడు సువార్తని ప్రకటిస్తానికి. సువార్త ఎవరిది? పరిశుధాత్మ చెప్పింది. ఆ పరిశుధాత్మ ఎవరు? దేవుడైన యెహోవా. చాలామంది కూడా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుధాత్మని పొందుకొని సువార్తని ప్రకటించాడు. చూడండి, పరిశుధాత్మ వలన పుట్టాడు. ఆ పరిశుధాత్మ వలనే 12 ఏళ్ల వయసు నుంచి ఆయన సువార్తని ప్రకటించాడు. అద్భుతాలు ఎప్పుడు చేశాడయ్యా అంటే బాప్టిజం తీసుకున్నాక సువార్త ప్రకటించాడు. శాస్త్రుల మధ్యలోనూ పరిసయ్యుల మధ్యలోనూ కదండి. దేవుని పనికి వచ్చిన నీవు, దేవునితో ఉన్న నీవు, దేవునితో జీవిస్తున్న నీవు ఎలా ఉన్నావు? బాధ్యత కలిగి నీవు ఉంటున్నావా? లేకపోతే నీవు నీ బ్రతకటానికి కొరకు బాధ్యతగా ఉంటున్నావా? నీవు బ్రతకటానికైతే బాధ్యతగా ఉంటే దెబ్బతింటావు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. నిత్యము కూడా నీవు నిత్య రాజ్యానికి నీవు ఆశపడి నీ ఆశను మందకి మాదిరిగా జీవించి ఈ మందను నీవు దొడ్డిలోనికి తీసుకుని వచ్చినట్లుగా విశ్వాసులనే గొర్రెలను నీవు సింహాసనము యొద్దకు తీసుకొని వెళ్ళాలి. అది నీ బాధ్యత. చెప్పిందే చెప్తున్నాడు అనేసి మీరు అనుకొనవద్దు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. నిత్యము కూడా నీవు ఆశతో జీవించాలి. దేవుని సింహాసనము యొద్దకు వెళ్ళాలి అనే ఆశ, కోరిక, పట్టుదలతో నీవు ఉండాలి. లేని పక్షములో ఏమాత్రము కూడా నీవెందుకనంటే నేను ఇంతగా చెప్తున్నాను, తీర్పులో నీవు ఉండకూడదు. నీవు అప్పచెప్పిన పని నమ్మకమైన బలాదాసుడా అన్నట్లుగా ఉండాలని నా కోరిక. ఏంటంటే నమ్మకమైన మంచి దాసుడా. నా ఇంటిలో మోషే నమ్మకమైన వాడు. అదిగో ఆ ఒక్క విషయంలో తప్పనిచ్చి దావీదు నా హృదయానుసారుడైన మనిషి అన్నాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత నమ్మకమైన దాసుడా అంటున్నాడు.
మనము దాసులమండి. దాసులమైన మనము దాసత్వంలో ఉండాలి, కానీ అధికారత్వంలోనికి మనము రాకూడదు. జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. నీవు నిత్యము కూడా నిత్య రాజ్యానికి వారసుడివయ్యి నీ బిడ్డలను నువ్వు తీసుకొని వెళ్ళినప్పుడు, ఒక బంధువుల దగ్గరికి వెళ్తామండి. బంధువుల దగ్గరికి వెళ్తే ఏమంటాం? ఇదిగో ఈయన నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు, నా కూతురు, ఇదిగో ఇంకో చిన్న కూతురు, నలుగురు, 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు అని నీ బంధువులకి, అలాగే ప్రియమైన వారులారా అధికారులకి చెప్తాం కదండి. మరి రేపటి రోజున సింహాసనము దగ్గర నీ బిడ్డలు వేరి అంటే ఇరుగో నా బిడ్డలు అని చూపిస్తావా? జ్ఞాపకం చేసుకో. ఇక్కడ అధికారులకి బంధువులకి నాకు ఇంతమంది కుమారులు పుట్టారు, కుమార్తెలు పుట్టారని చెప్తావు. రేపు తీర్పు రోజున సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు నీ బిడ్డలు ఏరయ్యా అంటే ఆ బిడ్డలు నువ్వు ఏమని చూపిస్తావు? ఏమండి? కన్నావు, పెంచావు, పెద్ద చేశావు, వారిని మంచి నడవడికలో పెంచావు, తండ్రికి తగ్గ కుమారులుగా నీవు ఆశీర్వదించావు, మంచిదే, నీ కుటుంబాన్ని కాశావు. పలానా వాళ్ళ పిల్లలు చాలా పద్ధతిగా పవిత్రతగా వాళ్ళ కుటుంబము మర్యాద కలిగిన కుటుంబము అని మంచి పేరు ఈ భూమి మీద తెచ్చుకుంటున్నావు కదండి. మంచి పేరు తెచ్చుకుంటున్నావు ఈ కుటుంబాన్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ బిడ్డలను బట్టి, నీ గ్రామంలో, నీ జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నావు. వెరీ గుడ్. మరి ప్రియ దైవ సేవకుడా, నీ విశ్వాసులను బిడ్డలను సింహాసనమను తండ్రి ఉన్నప్పుడు నీ బిడ్డలను అలాగే నువ్వు చూపిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. విజ్ఞాపన చేస్తే వారి నడవడిక మారుద్ది. నాకు అనుభవం. ఎందుకంటే నేను విజ్ఞాపన చేశాను ఒకళ్ళ గురించి. అతను మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని అతను నాకన్నా ముందుగా ప్రార్థనకి వచ్చేవాడు, నాకన్నా ముందుగా ఏకాంత ప్రార్థనలో ఉండేవాడు, నాకన్నా ముందుగా ఎక్కడ మీటింగ్ ఉన్నా కానీ ఉండేవాడు, తల్లిదండ్రిని దూషించి మాట్లాడాడు. అలాంటి అతను తల్లిదండ్రి గౌరవించేటట్లుగా ఉన్నాడు, తల్లిదండ్రి నా కొడుకు అని చెప్పుకునేటట్లుగా అయ్యాడు. అంతకుముందు నా కొడుకు కాదు అని చెప్పుకున్నారు. నా కొడుకు కాదు అన్నారు. అతను బాప్టిజం తీసుకొని నడవడికి నడుస్తుండగా నా కొడుకు అన్నారు. అతనికి ఒక గ్రామంలో వేరే ఒకళ్ళ బంధువుల మధ్యలో చిన్న సావాసం ఏర్పాటు చేసుకొని ఆ 10 మందితో జీవిస్తున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప మారు మనసు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చారు. ఒకప్పుడు ఆ ఏరియాలో, ఆ పేటలో అతన్ని మాకు అవసరం లేదు అన్నవాళ్ళు ఈ రోజున అతను వారంలో ఒక రోజున చిన్న ప్రార్థన పెట్టకపోయినా ఒక వీధిలో అతన్ని అడుగుతూ ఉంటారు. మా వీధిలో ఎందుకు పెట్టలేదు? మీరు ఈ రోజున స్వార్థ దండయాత్ర మా వీధిలోకి ఎందుకు రాలేదు అని అడుగుతారు. అట్లాంటి ఒకరిని నీవు తయారు చేసావా? జ్ఞాపకం చేసుకో. ప్రియమైన వారులారా, ఈ లోకంలో మనం శరీరాన్ని పోషించక ఆత్మని సంపాదించి ఆ ఆత్మని దేవుని రాజ్యానికి వారసులు చేయాలని, నీవు నమ్మకంగా దేవునిలో బలామంచి దాసుడిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా, హనోకు వలె ప్రతి దైవ సేవకుడు దేవునితో మాట్లాడాలి. అలాగే ప్రియ దేవుని బిడ్లారా, ప్రతి విశ్వాసి హనోకు వలె దేవునితో జీవించాలి.
పౌలు వలె నాయన ప్రతి దైవ సేవకుడు పౌలు వలె పవిత్రమైన జీవితం జీవించి ప్రతి విశ్వాసిని సింహాసనం యొద్దకు తీసుకొని వెళ్ళాలని ఆశా కోరికతో ఈ ప్రార్థన చేస్తున్నాను. ప్రతి దైవ సేవకుడిని దీవించి వారి వారి కుటుంబాలు దీవించి మహిమ పొందమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరట అడిగి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయించును, రక్తమే యేసు రక్త సంపూర్తి కలుగును గాక. ఆమేన్.